4 years లక్షల రూపాయలు, ల్యాబ్ అసైన్మెంట్లు, కాలేజ్ డేస్, ఎన్నో ఫీజులు. ఒక డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలి మామ? క్లారిటీ లేదు. ఇది ఒక్క స్టూడెంటో ఇద్దరో కాదు, వందల మంది స్టూడెంట్స్ ఇదే ప్రాబ్లం. డిగ్రీ వచ్చింది, క్లారిటీ లేదు. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు లాట్ ఆఫ్ స్టూడెంట్స్? దీని గురించి లెట్స్ టాక్ అబౌట్ ఇట్. మనందరికీ ఒక డిగ్రీ వచ్చేసిందంటే లైఫ్ సెట్ అవుతుంది అన్నారు, కానీ మనకి లాస్ట్ కి వచ్చింది ఏంటి అంటే ఒక పేపర్, దాంతో పాటు కొంచెం ప్రెషర్. ఈ పేపర్ ప్రెషర్ తప్ప మన చేతిలో ఏదీ లేదు. చాలా మంది ఇంజనీరింగో డిగ్రీయో ఇంట్లో చేయమని చెప్పినందుకు ఒకరు చేసిర్రు, ఇంకొకరేమో వాళ్ళెవరికో మంచి ప్లేస్మెంట్ వచ్చింది, వాళ్ళలాగా నా లైఫ్ సెట్ అవుతుందని ఇంకొకరు చేసిర్రు. ఇంకొకరేమో సొసైటీలో అందరు చేస్తారు కదా, మనం కూడా చేయాలా, ఎందుక అసలు క్లారిటీ లేదు కానీ చేసేయాలంతే. ఇలా చాలా మంది చేశారు. అట్లీస్ట్ మనం మనకేం సూట్ అవుతుంది, ఒక డయాగ్నోసిస్ చేసుకుందామా, అసలు సెల్ఫ్ అనాలిసిస్ చేద్దామా అంటే చాలా మంది ఆ అనాలిసిస్ చేయరు. అండ్ దే కీప్ థింకింగ్ వాట్ ఈస్ సూటబుల్ ఫర్ మీ. అసలు వై ఆర్ వి లాస్ట్? అసలు మనకి బేసిక్ ప్రాబ్లం ఎక్కడుంది? రీజన్ నెంబర్ 1, నో కెరియర్ డిస్కవరీ. స్కూల్లోనేమో మార్క్స్ అని ఎంబడబడ్డారు. ఆ మార్క్స్ తర్వాత వాల్యూ లేదన్న. డిగ్రీలోనేమో అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత ఆర్ నీ పర్సెంటేజ్ ఎంత, ఇదే క్వశ్చన్లు కానీ నోబడీ స్పోక్ అబౌట్ వాట్ ఈస్ ద రైట్ కెరియర్. నో సెల్ఫ్ డిస్కవరీ ఆర్ నో కెరియర్ డిస్కవరీ. దీని వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఆర్ స్టిల్ ఇన్ క్రాస్ రోడ్స్. రీజన్ నెంబర్ 2, జీరో రియల్ ఎక్స్పోజర్. అసలు ఇంటర్న్షిప్స్ అంటే ఏంది? అదేదో సెకండ్ సెమిస్టర్ లో సర్టిఫికేట్ కోసం ఒకటి చేయాలరా, 5,000 ఇస్తే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వస్తుందని చేసేటోళ్ళు ఇంకా 70% స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఆర్ రియల్ లైఫ్ ఎక్స్పోజర్, ఒక కంపెనీలో కొన్ని రోజులు పనిచేసి ఫ్రీగా అయినా సరే పెయిడ్ అయినా సరే అసలు ఇండస్ట్రీ ఎటు పోతుంది అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కొంతమందికి ఉన్నా ఎలా చేయాలో తెలియదు, కొంతమందికి అసలు ఆలోచనే లేదు. రీజన్ నెంబర్ 3, నో ట్రైబ్, నో మెంటర్ ఆర్ నో గూగుల్ మ్యాప్స్. నో గూగుల్ మ్యాప్స్ అంటే ఏంటంటే చాలా మందికి ట్రైబ్ అంటే వాళ్ళకు ఒక కమ్యూనిటీ ఉండి ఆర్ ఒక గైడెన్స్ ఇచ్చే పర్సన్ ఉండి ఆర్ ఎలా వెళ్ళాలా, అసలు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటది కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలా చాలా మందికి ఒక రైట్ గైడ్, రైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ చుట్టూ అస్సలు ఉండరు. అండ్ చిన్న చిన్న కాలేజ్లల్లో గైడ్ చేసేటోడు మాత్రం అసలు ఎవరూ లేరు. ఈవెన్ ఐ వాజ్ లాస్ట్. నేను ఒక చిన్న కాలేజ్లో చదువుకున్నా. అసలు ఫస్ట్ జాబ్ ఇన్ఫోసిస్ లో వచ్చిన తర్వాత కూడా అసలు దిస్ ఇస్ వర్క్ బట్ నాట్ మై వర్క్. అసలు నాకు ఏం పని చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, జీతం ఎందుకు తీసుకుంటున్నా, ఇలాంటి డౌట్స్ ప్రతి వీక్ నాకు జాబ్ చేస్తున్నప్పుడు ఉండే. అండ్ ఈవెన్ మై మేనేజర్, నా టీమ్ లీడర్ కూడా చెప్పేటోళ్ళు, అరే యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్, అట్లీస్ట్ వేరే ఏదో ఫైండ్ చేసుకో. ఇలా అందరు చెప్తున్నా గానీ నాకు ఆ భయంతో డిసిషన్ తీసుకోవడానికి ఇట్ టుక్ మీ 4 years. ఆ 4 years తర్వాత when I came out and started my own, I started finding my purpose of life. ఇలా చాలా మందికి అవుతుంటది, మీ ఒక్కరికి కాదు, నా ఒక్కరికి కాదు. You are not lonely in this journey and that's where Student Tribe is born. అసలు క్లారిటీ ఎట్లా వస్తుంది? క్లారిటీ డజంట్ కమ్ ఫ్రమ్ ఓవర్ థింకింగ్ ఆర్ థింకింగ్ టూ మచ్ అబౌట్ సంథింగ్. క్లారిటీ అనేది ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తామో ఇట్ కమ్స్ ఫ్రమ్ ద డూయింగ్ సమ్ జాబ్. వెన్ యూ స్టార్ట్ డూయింగ్, యూ స్టార్ట్ గెటింగ్ దట్ క్లారిటీ. అసలు క్లియర్ గా లేని స్క్రీన్ కూడా మెల్లగా వైపర్ దుడుస్తుంటే ఇట్ స్టార్ట్స్ బికమింగ్ మోర్ విజిబుల్ అండ్ యూ స్టార్ట్ గెటింగ్ ఎ క్లారిటీ ఆఫ్ యువర్ ఓన్ పాత్. సో స్టార్ట్ డూయింగ్. క్లారిటీ రావడానికి ఫాలో కావాల్సిన 3 steps ఏంటంటే, నంబర్ 1, లెర్న్ వైడ్లీ. నేనేదో బ్రాంచ్ తీసుకున్నా, డోంట్ స్టిక్ టు దట్ వన్ బ్రాంచ్. ఆ బ్రాంచ్ ఏదో తీసుకున్నా అని చెప్పి ఆ బ్రాంచ్ కే స్టిక్ కావాలనే ఒక చిన్నపాటి డౌట్ చాలా మందికి ఉంటది. ఆ బ్రాంచ్ వల్ల ఏమైపోతుందంటే, అయ్యో నేను సిఎస్సి తీసుకున్నా కదా, ఓన్లీ కంప్యూటర్ సైన్సే చేయాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలా అని ఎప్పుడు రాలేదు, అలా అని ఎప్పుడు ఉండలేదు. చాలా మందికి అర్థం కాని పాయింట్ ఏంటంటే, వన్స్ యూ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్, యూ స్టార్ట్ గోయింగ్ టు మీటప్స్, సెమినార్స్, వర్క్ షాప్స్, you will start knowing అసలు మీకు ఇంట్రెస్ట్ ఏంటి అని. 18-19 కి when you are exposed towards lot of things, ఒకరు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి తర్వాత ఫోటోగ్రఫీని ఒక ప్యాషన్ లాగా పర్సూ చేసి వాళ్ళ కాలేజ్లో బెస్ట్ ఫోటోగ్రాఫర్ అయిన వాళ్ళు తర్వాత ఫోటోగ్రఫీలో కెరియర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ యువర్ సెల్ఫ్. దట్స్ ద ఫస్ట్ థింగ్ అండ్ డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. సెకండ్ థింగ్, బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. రిఫ్లెక్ట్ హానెస్ట్లీ. ఎందుకంటే చాలా మంది హానెస్ట్ గా ఒక వర్క్ షాప్ అయిపోయిన తర్వాత నిజంగా వాళ్ళకి నచ్చిందా, డిడ్ దే అండర్స్టాండ్ సంథింగ్, డిడ్ దే లెర్న్ సంథింగ్ ఆర్ ఆర్ దే గుడ్ అట్ దాట్, అలా క్వశ్చన్స్ వేసుకుంటే వెన్ యూ హ్యావ్ ఎ హానెస్ట్ ఒపీనియన్ అబౌట్ యువర్ ఓన్ స్కిల్, యు ఆర్ ద బెస్ట్ జడ్జ్.
And third thing, start small. Once you learned something and reflected, you should start executing something in a small way. Okay, design workshop kelli, you feel that you are a good designer, start a small design in Canva and get the feedback from others. Will someone be ready to pay for that design? When you do these 3 steps, you will start getting a clarity. First, when you explore, you'll start learning some things. When you reflect, you start knowing you are a best critic of yourself. And third, ఏమైతది అంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి నీకున్న స్కిల్ కి మానిటైజ్ చేస్తావా లేదా అనే పాయింట్ నీకు అర్థమవుతుంది. అండ్ ఇదే రీజన్ తోటి నేను స్టూడెంట్ ట్రైబ్ కూడా స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఎవ్రీ వీకెండ్ వీ స్టార్ట్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, లాట్ ఆఫ్ మీటప్స్. దీనివల్ల ఏంటంటే జనాలకు క్లారిటీ రావాలా. ఐ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్, బట్ యూ విల్ ఫైండ్ యువర్ సొల్యూషన్ ఫర్ యువర్ సెల్ఫ్. బికాస్ నీ గురించి నీకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు అండ్ అసలు తెలిసే ఛాన్స్ లేనే లేదు. సో యూ నీడ్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు డిఫరెంట్ మెంటర్స్, డిఫరెంట్ వర్క్ షాప్స్, అండ్ దెన్ యూ స్టార్ట్ నోయింగ్ what's right for you. And once you know that answer, you'll find your eureka moment, and one day the world will recognize you. So next time ఎవరైనా అడిగిరనుకో నీ ప్లాన్ ఏంటి, అసలు ఏం చేస్తున్నావు అంటే, don't panic, don't tell lies, and don't copy what others are doing. నీకంటూ ఒక బ్రాండ్ ని బిల్డ్ చేయాలంటే టైం తీసుకుంటది. సో నో నీడ్ టు రష్ అండ్ యూ షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో క్లారిటీ అనేది అందరికి వస్తుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. సో కామెంట్ బిలో వాట్ ఆర్ యూ కన్ఫ్యూజ్డ్ రైట్ నౌ. ఎందుకంటే ఐ రీడ్ every comment and want to reply back to them because it's okay to be confused. Subscribe if you want a real talk, not a real talk. And this is just a beginning, and see you in the next episode.